హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. ఈరోజు నేను సేమియా కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగా ప్యాన్లో 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చిని దంచుకొని దీనిలో వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి ఉప్పు గల్లు వేసుకుంటున్నాను, 1 స్పూను. దాని తర్వాత అల్లం, వెల్లిపాయ, జీలకర్ర, ధనియాలు దంచుకొని అందులో వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీనిలోనికి స్పూను పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న సేమియాని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ సేమియాను మరీ కలపకూడదండి, ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి ఈ చేపలు. అందుకని జస్ట్ ఒకసారి అలా తిప్పాలి. తిప్పిన తర్వాత దానిలోకి చిన్ని గ్లాసుని వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలాగా తిప్పాలి. తిప్పిన తర్వాత గరిటెతో కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుందండి. చాలా ఈజీ, ఇది త్వరగా ఉడికిపోతాయి చేపలు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ గాయస్, ఇవాళ మా మమ్మీ సేమియా కర్రీ చేసింది గాయస్. కానీ చిన్న చిన్నగా ఉంటాయి, మనం కళ్ళు మూసుకొని అయినా తినచ్చు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.